జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ విజయవాడ పర్యటనపై సిద్ధార్థ కాలేజ్ విద్యార్థులు ఫైర్ అయ్యారు. సిద్ధార్థ అకాడమీ ఎదుట ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. నేత కన్నయ్య కుమార్ ని విజయవాడలో అడుగుపెట్టడానికి, అదేవిధంగా సిద్ధార్థ అకాడమీలో ముందుగా ఆయన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వడానికి ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులందరూ కూడా సిద్ధార్థ అకాడమీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కన్నయ్య కుమార్ పట్ల పూర్తి స్థాయిలో దేశద్రోహ నేరం నమోదవుతున్న నేపథ్యంలో ఆయన ఏ రకంగా సిద్ధార్థ కాలేజీలో ముందుగా రావడానికి అనుమతి ఇచ్చారంటూ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఇంతకు ముందే అకాడమీకి సంబంధించిన ఇన్ఛార్జి ఛాంబర్లో కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. చెప్పండి, మీరు ఎందుకు కన్నయ్య కుమార్ రాకనే అడ్డుకుంటున్నారు? కన్నయ్య కుమార్ ఇప్పుడు జేఎన్యూలో విద్యార్థి సంఘం నేతగా ఉన్నాడు. అటువంటి విద్యార్థి విజయవాడలో రాకూడదు, అదేవిధంగా విజయవాడలో ఉన్న సిద్ధార్థ అకాడమీలో కూడా ఆయన కార్యక్రమాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని ఎందుకు చెప్తున్నారు మీరు? ఈరోజు సిద్ధార్థ కాలేజ్ అనేది ప్రశాంతమైన వాతావరణంతో ఉంది. అటువంటి వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టడానికి ఈరోజు సిద్ధార్థ యాజమాన్యం పూర్తిగా ప్రయత్నిస్తుంది. ఈరోజు ఈ సిద్ధార్థ ఆడిటోరియం కానీ సిద్ధార్థ పరిసర ప్రాంతాలన్నీ కూడా అమ్మవారి ట్రస్ట్ భూముల పేరుతో ఉన్నాయి. ఇక్కడ మేము సంవత్సరానికి అమ్మవారి ట్రస్ట్కి కట్టేది 12,000 నుంచి 13,000 రూపాయలు. అలాంటిది ఈరోజు అమ్మవారిని ఒక వేషికని చిత్రీకరించి, అమ్మవారిని బట్టలు లేకుండా చిత్రీకరించిన ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్కి, అటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించిన లీడర్స్కి ఈరోజు సిద్ధార్థ కాలేజీలో ఎటువంటి పర్మిషన్ ఎలా ఇచ్చారనేది మాకు అర్థం కావట్లా. ఈరోజు సిద్ధార్థ కాలేజ్ అంతా కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ వర్ణం పేరుతో కానీ, వర్గం పేరుతో కానీ, కులం పేరుతో కానీ, ప్రాంతం పేరుతో కానీ ఎటువంటి వైషమ్యాలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్న సిద్ధార్థ కాలేజీలో ఈరోజు ఎవరో దేశద్రోహానికి సంబంధించిన కేసు ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆఫ్టర్ ఆల్ 5 నుంచి 10,000 రూపాయలు అద్దె కోసం, ఆడిటోరియం అద్దె కోసం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆడిటోరియంలో వాళ్ళ స్పీచ్కి పర్మిషన్ ఇస్తారా? అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వారి ప్రాతిబల్యాల కోసం ప్రశాంతంగా ఉన్న సిద్ధార్థ కాలేజ్ వాతావరణాన్ని మరో జేఎన్యూ, మరో హెచ్సియు లాగా తయారు చేసి విద్యార్థుల మధ్య చీలిక తీసుకురావడానికి సిద్ధార్థ యాజమాన్యం ప్రయత్నిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికోసం ఎంతవరకైనా పోరాడతాం. ఈరోజు పర్మిషన్ రివోక్ చేసుకున్నానని చెప్తున్నారు. పర్మిషన్ ఎందుకు రివోక్ చేసుకున్నారు? పర్మిషన్ ఈరోజు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల పర్మిషన్ రివోక్ చేసుకున్నామని చెప్తున్నారు. అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఇక్కడ పర్మిషన్ ఇస్తారు, వీళ్ళు మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తారు. అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఎటువంటి రాజకీయ నాయకులకైనా, ఎటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కైనా, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న ఎవరికైనా సరే కాలేజీలో వీళ్ళకి మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తారు సెక్యూరిటీ ఇస్తే. కాబట్టి దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి దేశ వ్యతిరేక కానీ జాతి వ్యతిరేక శక్తులకి కాలేజీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదు. దానికి మేము ఎంతవరకైనా పోరాడతాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీలాగే కన్నయ్య కుమార్ కూడా మీలాగే ఒక విద్యార్థి. భారతదేశంలో ఒక విద్యార్థి ఎక్కడికైనా వెళ్ళడానికి స్వేచ్ఛగా తన అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంది. అటువంటి కన్నయ్య కుమార్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అతను ఎందుకు రాకూడదు అని మీరు తోటి విద్యార్థులుగా ఉండి ఎందుకు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు? దేశం అంతా కలిసి ఉన్నప్పుడు కాశ్మీర్ని పాకిస్తాన్లో కలపాలనుకుంటున్నాడు అతను. అలాంటి అతనికి పర్మిషన్ ఎలాగిస్తున్నారు? భారతదేశం విడిపోవాలనుకుంటున్నాడా ఏంటి అతను? అది సిద్ధార్థ కాలేజీలో మా తమ్ముళ్ళు వాళ్ళు చదువుతున్నారు. అలాంటి అతను ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు నక్సలిజం తయారు చేయడం బాధనంటే ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. అక్కడ ఆ సిద్ధార్థ కాలేజీ ఏం ఆశ చూపించారు? అతను ఏమైనా ఆశ చూపించాడా ఏంటి? ఇప్పుడుదా ప్రశాంతంగా ఉన్న కాలేజీలో ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు పర్మిషను? అది మాకు అర్థం కావట్లేదు. ఏమైనా ఆశ చూపించారు సిద్ధార్థ కాలేజీకి అతను? పదవి ఏమైనా ఆశ చూపించారు, డబ్బు ఏమైనా ఆశ చూపించాడా? కానీ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు క్యాన్సిల్ చేశారు? అంటే కన్నయ్య కుమార్కి సంబంధించినంత వరకు కూడా ప్రజా సంఘాలే అతన్ని ఆహ్వానిస్తున్నాయి. అట్లాంటిది విజయవాడలో ఆయన అడుగు పెట్టకూడదు అని అంటాం ఒక రకంగా. మరి మీరు దాన్ని ఆయన రాకని నిర్బంధిస్తూ అడ్డుకోవటం అన్నట్టే కనిపిస్తుంది కదా. ఎవరండి కన్నయ్య కుమార్? ఏమన్నా దేశభక్తుడా లేకపోతే ఫ్రీడమ్ ఫైటరా? ఎవరైనా ఒక యాకూబ్ మెమన్ని, ఒక తీవ్రవాదిని సమర్థించి జేఎన్యూలో కొట్టుకు చచ్చేలా చేసిన ఒక దేశద్రోహి కన్నయ్య కుమార్. అలాంటి వాడిని నిర్దేశించడం, ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం పెద్ద గొప్పతనం ఏం కాదండి. ప్రతి ఒక్క మానవుడు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి చేసే రైట్ ఉంది. అలాంటి వాడిని హైలైట్ చేసి లిఫ్ట్ వింగ్స్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ హైలైట్ చేసి ఏదో పెద్ద దేశాన్ని పొడి చేసినోడికి మళ్ళీ స్వాతంత్రం ఏదో సంపాదించి పెట్టినోడికి మళ్ళీ వచ్చి అతన్ని చేయడం అనేది సమంజసం కాదు. సో దీన్ని మేము ఖండిస్తున్నాం. మీరు చెప్పండి, సాయంత్రం కన్నయ్య కుమార్ చేసే కార్యక్రమాన్ని స్టూడెంట్స్గా కానీ, లేదంటే కన్నయ్య కుమార్ని వ్యతిరేకించే వర్గాలుగా కానీ మీరు ఏ రకంగా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నారు? ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము కన్నయ్య కుమార్ని మేము వ్యతిరేకించట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. ఆయనకి మాకు వ్యక్తిగతంగా ఆయన అంటే వ్యతిరేకత ఏదో ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాలు చాలా చురుగ్గా పాల్గొన్నాడు జేఎన్యూలో కానీ, హెచ్సియూలో కానీ. కానీ మేము ఇక్కడ కోరుకునేది ఏంటంటే, వాళ్ళు బయట పెట్టుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రశాంతంగా ఉన్న సిద్ధార్థ కాలేజీలో, ఈ కాలేజీలో అందరం కలిసికట్టుగా బతుకుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా కులం పేరుతో, మతం పేరుతో కానీ ఎటువంటి చీలికలు లేవు. ఇక్కడ మేము అందరం కలిసి ఉన్నాం. ఈరోజు సరికొత్తగా అలాంటి వాళ్ళు తీసుకొచ్చి కాలేజీలో పెట్టడం వల్ల ఇక్కడ ఏదైతే వాతావరణం ఉందో, ప్రశాంతమైన వాతావరణం, ఆ వాతావరణం పూర్తిగా చెడగొట్టే ప్రయత్నం యాజమాన్యం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
ఇది విషయం. కన్నయ్య కుమార్కి సంబంధించినంత వరకు అతను సిద్ధార్థ అకాడమీలోకి అనుమతి ఇవ్వడానికి పూర్తిగా వ్యతిరేకిస్తామంటున్నారు. జాతీయ జెండాలతోటి మొత్తం సిద్ధార్థ అకాడమీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా అకాడమీ ముందు తన నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.